హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తొండం బాబు. ఈ కథను రాసిన వారు కె బాబు మోహన్ గారు. బుజ్జిబాబు తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు అవడం చేత ఆడింది ఆటగా, పాడింది పాటగా, గారాబంగా పెంచారు. ఏది అడిగితే అది ఇవ్వటం చేత తిండిపోతుగా తయారయ్యాడు. 10 ఏళ్ల వయసుకే 80-90 కిలోల బరువు పెరిగి చిన్న ఏనుగు గున్నలా ఉండేవాడు. ముగ్గురికి చేసే వంట ఒక్కడే తినేసి తల్లి చేత మళ్ళీ వంట చేయించేవాడు. పండగలకి గారెలు, బూరెలు చేస్తే అమ్మకి, నాన్నకి రుచికి కూడా మిగిల్చేవాడు కాదు. తండ్రి సంపాదన అంతా బుజ్జిబాబు తిండికే సరిపోతే పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా బుజ్జిబాబు తిండి కోసమే కరిగిపోసాగాయి. ఒకరోజు వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారని తల్లి అరిసెలు, కజ్జికాయలు, బొబ్బట్లు వండితే వాళ్ళు వచ్చేలోపుగానే వండినవన్నీ తినేయడమే కాకుండా పక్క ఇంటి చెట్టుకు కాసిన పనస పండును కూడా కోసుకొని దొంగతనంగా తినేశాడు. తల్లి గుడికి వెళ్ళి వచ్చేసరికి పదార్థాలు ఖాళీ అయిపోవడమే కాకుండా దొంగతనంగా పండు కోసినందుకు పక్క వాళ్లతో పోట్లాట కూడా వచ్చింది. బుజ్జిబాబు చర్యలతో విసిగిపోయిన తల్లి చివాట్లు పెట్టడమే కాకుండా తండ్రి 4 తగిలించాడు. ఏనుగు వెధవ, మన ఇంట్లో తినడం కాకుండా పరాయి సొత్తు కూడా అపహరిస్తావా అంటూ చెంపలు వాచిపోయేటట్లు కొట్టాడు. ఆ దెబ్బలకు భయపడి బుజ్జిబాబు ఇంటి దగ్గర ప్రారంభించిన పరుగు ఊరి బయట శ్మశానం దగ్గర ఆపాడు. అక్కడ ఒక మాంత్రికురాలు ఆ గ్రామానికి కొత్తగా వచ్చి శ్మశానం దగ్గర ఒక గుడిసె వేసుకుని ఉంటుంది. బుజ్జిబాబు అక్కడైనా ఎందుకు ఆగాడంటే గుడిసెలో నుంచి కమ్మని రొట్టెల వాసన ముక్కులకు తగలడమే అందుకు కారణం. గుడిసె దగ్గరకు వెళ్ళి తలుపు తోసి చూశాడు. లోపల ఎవరూ కనిపించలేదు. అయితే వంటింట్లో చాలా రకాల తినుబండారాలతో పాటు పూజా సామాగ్రి కూడా ఉండటం చూశాడు. ఆ పదార్థాలు చూడగానే వాడికి ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చింది. తిష్ట వేసు కూర్చొని సుష్టుగా భోజనం చేశాడు. ఆఖరి అరిసె తింటూ ఉండగా తలుపు తోసుకొని మాంత్రికురాలు లోపలికి వచ్చింది. ఖాళీ అయిన బుట్టలు, తట్టలు, ఏనుగు పొట్టతో బుజ్జిబాబుని చూడగానే ఆమె కళ్ళల్లో నిప్పులు కురిశాయి. చెయ్యి ఎత్తింది. అరిసె ఆఖరి ముక్క మీద చేతిలో నుండి వచ్చిన కిరణాలు పడ్డాయి. ఆ కిరణాలు పడ్డ అరిసె ముక్కను కూడా తినేశాడు బుజ్జిబాబు. ఓరి ఏనుగు వెధవా, శ్మశాన అమ్మవారికి నైవేద్యం పెట్టి కొత్త శక్తులు సంపాదించుకుందామని నేను వారం రోజుల నుంచి కష్టపడి తయారు చేసిన పదార్థాలన్నీ నీ ఏనుగు బొజ్జలోకి వేసుకున్నావు గదరా. నువ్వు మనిషివి కాదురా, గున్న ఏనుగువి అని చెవి పట్టుకొని బయటకు కెంటేసింది. అంతే, క్షణక్షణానికి బుజ్జిబాబు శరీరం బరువు ఎక్కడం ప్రారంభించింది. పడుతూ లేస్తూ ఇంటికి చేరాడు. కొడుకు ఎక్కడికి పోయాడో అని ఆరాటపడుతున్న తల్లి బుజ్జిబాబును చూడగానే సంతోషం పట్టలేక అప్పుడే తయారు చేసిన మైసూర్ పాకం పళ్ళెవు నిండా అందించింది. అంత తిండిపోతూ అయి కూడా బుజ్జిబాబు అమ్మా, నన్ను కాపాడమ్మా, ఏనుగైపోతున్నాను అని జరిగిన విషయం చెప్పాడు. వెంటనే తల్లి బుజ్జిబాబు వంక పరీక్షగా చూసింది. అతని కాళ్ళు, చేతులు, తల యథాప్రకారమే ఉన్నాయి. అయితే ముక్కు ఉండవలసిన ప్రదేశంలో చిన్న ఏనుగు తొండం మొలవడం ప్రారంభించింది. దాంతో ఆరాటపడిపోయిన తల్లి ఆ మాంత్రికురాలు ఉనికి తెలుసుకొని ఆవిడ దగ్గరకు పరిగెత్తింది. తన కాళ్ల మీద పడిపోయి కొడుకుని కాపాడమని ప్రార్థిస్తున్న బుజ్జిబాబు తల్లితో మాంత్రికురాలు, వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. కావాలంటే నువ్వు మేపుకో ఏనుగులా వాణ్ణి. పరాయి ఇళ్ల మీద పడి దొంగ తిండ్లు తిన్నందుకు శిక్ష తప్పదు అంది. బుజ్జిబాబు తల్లి కన్నీళ్లతో ఆమె పాదాలు కడిగిన తర్వాత దయతల్చి, సరే, నువ్వు ఇంతగా ప్రార్థిస్తున్నావు కనుక వాడు దొంగ తిండ్లు అతిగా తినడం తగ్గిస్తే కొంతకాలానికి ఆ తొండం దానంతటా అదే మాయమైపోతుంది అని చెప్పింది. చేసేది లేక బుజ్జిబాబు తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి బుజ్జిబాబు తండ్రి రావడం, కొడుకు ముక్కు తొండంగా మారడం చూసి మూర్ఛపోవడం జరిగింది. చూశావురా బుజ్జి, ఎంత పని చేశావు. దీనికంతా కారణం నీ ఏనుగు తిండి, దొంగ తిండే. అది మానేస్తేనే గాని నీ తొండం పోదని ఆ మాంత్రికురాలు చెప్పింది. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. సవ్యంగా ప్రవర్తించి తొండం పోగొట్టుకుంటావో లేకపోతే
మా ఇద్దరిని కూడా విరుచుకు తింటావో ఆలోచించుకో అంటూ భర్త ముఖం మీద నీళ్లు చల్లింది. స్పృహలోకి వచ్చిన భర్తకి జరిగిందంతా వివరంగా చెప్పింది. ఇంతలోకే బుజ్జిబాబు మిత్రులు వచ్చి బుజ్జిబాబును చూసి భయాశ్చర్యాలతో మన బుజ్జిబాబు తొండంబాబు అయ్యాడు రోయ్ అనగానే కొందరు తొండంబాబు నీ స్నేహానికో దండం బాబు అని చప్పట్లు కొట్టి గేలి చేశారు. సిగ్గుతో కుచించుకొని పోయి ముఖం మీద గుట్ట కప్పుకున్నాడు బుజ్జిబాబు. ఆ రోజు నుంచి బుజ్జిబాబు అమ్మా నాన్న చెప్పినట్లు విని దొంగతిళ్ళు మానేయడమే కాకుండా ఇంట్లో అమ్మ బలవంతం చేసినా తన వయసు కుర్రాళ్ళు తినగలిగే తిండి మాత్రం తినడం ప్రారంభించాడు. తొండం కూడా తగ్గడం ప్రారంభించింది. ఇంతలో ఒక రోజున పక్క ఇంటి వాళ్ళు అప్పచ్చులు వేసే వాసన, పెనం మీద నూనె పడ్డ శబ్దం వినిపించి బుజ్జిబాబు తన పాత అలవాటు ప్రకారం పక్క ఇంటి వాళ్ళు గుడికి వెళ్ళిన సమయంలో గోడ దూకి వెళ్ళి ఇంట్లో ప్రవేశించి ఆ అప్పచ్చులన్నీ తినేశాడు. చెయ్యి కడుక్కొని మూతి తుడుచుకుందామని చెయ్యి పెడితే మూరెడు తొండం చేతికి తగిలింది. వెంటనే అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తూ చేసిన తప్పు ఒప్పుకున్నాడు. చూశావా, దొంగ తిండి వల్ల జరిగిన అపకారం. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తన మార్చుకో, బాగుపడతావు అంది తల్లి. తండ్రి కూడా తల వాచేటట్లు చివాట్లు పెట్టాడు. బయటకు వెళ్లడం పూర్తిగా మానేసి రోజూ దేవుణ్ణి దొంగ తిళ్ళు తినకుండా తనకు ఆత్మశక్తిని ఇవ్వమని వేడుకోవటం చేత అతనిలో కలిగిన హృదయపూర్వక పరివర్తనకి తృప్తి చెంది దేవుడితో పాటు తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించారు. 4-5 వారాల్లో బుజ్జిబాబు తొండం క్రమంగా మాయమైపోయింది. ఆ స్థానంలో యథాప్రకారం ముక్కు రావడమే కాకుండా తగ్గించిన తిండి వల్ల శరీరం నాజుగ్గాను అందంగాను తయారైంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.